ప్రభు పేరట మీ అందరికీ శుభాభివందనములు. ప్రియ సహోదరి సహోదరుడా, మనకు తన స్వరూపాన్నిచ్చిన తండ్రికి ఎల్లవేళలా స్తుతి చెల్లించడం మంచిది. స్తుతులలో దాగి ఉన్న ఆశీర్వాదం తెలియక ఈనాడు చాలామంది క్రైస్తవులు దేవుణ్ణి స్తుతించడం లేదు. మన జీవితంలో దేవుడిచ్చిన ప్రతి వాటిని బట్టి మనం ప్రతిరోజు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తే దేవుడు నిశ్చయంగా వాటి విషయములో రెట్టింపు ఆశీర్వాదాన్ని మనకు అనుగ్రహిస్తారు. దావీదు దేవుడిని స్తుతించడం ద్వారా గొర్రెల కాపరి కాస్త గొప్ప రాజుగా అయ్యాడు. సొలొమోను దేవుణ్ణి స్తుతించడం ద్వారా జ్ఞానం, ఐశ్వర్యం, ఘనత పొందుకున్నాడు. ఇజ్రాయేలీలు దేవుణ్ణి స్తుతించడం ద్వారా యెరికో కోట కూడా కూలిపోయింది. పౌలు, శీల దేవుణ్ణి స్తుతించడం ద్వారా చెరసాలలో ఉన్న వారి సంకెళ్ళు విడిపోయాయి. ఈ రీతిగా ప్రతి విషయములో దేవుణ్ణి స్తుతించడం వలన ప్రతి అననుకూల పరిస్థితిని దేవుడు మార్చివేసి సమాధానంతో నింపుతారు. కనుక ప్రతి దినము ప్రభువును స్తుతించి ఆయన ఇచ్చే రక్షణ, విడుదల, స్వస్థత, అభివృద్ధి, ఆశీర్వాదాలు పొందుకుందాం. మాతో కలిసి ప్రభువును స్తుతించండి. శూన్యములో సమస్తమును సృష్టించిన సృష్టికర్తవైన దేవా, మీకు స్తోత్రములు. నిరాకారమునకు ఆకారము కలుగజేసిన సృష్టికర్తవైన దేవా, మీకు స్తోత్రములు. నోటి మాట చేత భూమిని, ఆకాశమును, సముద్రమును సృష్టించిన సృష్టికర్తవైన దేవా, మీకు స్తోత్రములు. నోటి మాట చేత సూర్యుని, చంద్రుని, నక్షత్రములను సృష్టించిన సృష్టికర్తవైన దేవా, మీకు స్తోత్రములు. నోటి మాట చేత భూజంతువులను, ఆకాశ పక్షులను, సముద్ర మత్స్యములను సృష్టించిన సృష్టికర్తవైన దేవా, మీకు స్తోత్రములు. నోటి మాట చేత చెట్లను, వృక్షములను సృష్టించిన సృష్టికర్త అయిన దేవా, మీకు స్తోత్రములు. మీ స్వహస్తాలతో మీ స్వరూపమందు మీ పోలిక చొప్పున నేల మంటితో నరులను నిర్మించిన సృష్టికర్తవైన దేవా, మీకు స్తోత్రములు. రాజాది రాజా, ప్రభువులకు ప్రభువా, దేవాది దేవా, మీకు స్తోత్రములు. ధవళవర్ణుడా, రత్నవర్ణుడా, అతి కాంక్షణీయుడా, మీకు స్తోత్రములు. ఆశ్చర్యకరుడా, ఆలోచనకర్త, బలవంతుడైన దేవా, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి, మీకు స్తోత్రములు. పరిశుద్ధమైన నామము, ఘనమైన నామము, పూజింపదగిన నామము గల దేవా, మీకు స్తోత్రములు. సూర్యోదయము మొదలుకొని సూర్యాస్తమయము వరకు స్తుతి నొందదగిన నామము గల దేవా, మీకు స్తోత్రములు. అన్ని నామముల కన్నా పైనామము కలిగిన దేవా, మీకు స్తోత్రములు. పరిశుద్ధ సింహాసనం మీద ఆసీనుడయ్యున్న దేవా, మీకు స్తోత్రములు. భూమి నా పాదపీఠము, ఆకాశము నా సింహాసనము అని చెప్పిన దేవా, మీకు స్తోత్రములు. సైన్యములకు అధిపతియగు యెహోవా పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు అని నిత్యము దేవదూతల చేత కొనియాడబడుచున్న దేవా, మీకు స్తోత్రములు. సమీపించరాని తేజస్సులో మీరు మాత్రమే నివసించుచు అమరత్వము గల దేవా, మీకు స్తోత్రములు. శక్తి చేతనైనను బలము చేతనైనను కాక నా ఆత్మ చేతనే కార్యము జరుగును అని చెప్పిన దేవా, మీకు స్తోత్రములు. భూమి మీద కృపచూపుచు నీతి న్యాయములు జరిగించుచున్న దేవా, మీకు స్తోత్రములు. నేను సర్వశక్తిగల దేవుడను, నాకు అసాధ్యమైనది ఏదైనా కలదా అని చెప్పిన దేవా, మీకు స్తోత్రములు. నిన్న, నేడు, నిరంతరం ఏకరీతిగా ఉన్న దేవా, మీకు స్తోత్రములు. మారని దేవా, మార్పులేని దేవా, మాట తప్పని దేవా, మీకు స్తోత్రములు. ఆపత్కాలమున నీవు నన్ను గూర్చి మొర్రపెట్టుము, నేను నిన్ను విడిపించెదను, నీవు నన్ను మహిమపరచెదవు అని చెప్పిన దేవా, మీకు స్తోత్రములు. నీ భారము యెహోవా మీద మోపుము, ఆయనే నిన్ను ఆదుకొనును అని చెప్పిన దేవా, మీకు స్తోత్రములు. నీ కోరికను సిద్ధింపచేసి నీ ఆలోచన యావత్తును సఫలపరచుదును అని చెప్పిన దేవా, మీకు స్తోత్రములు. శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను గనుక విడువక నీ ఎడల కృపచూపుచున్నానని చెప్పిన దేవా, మీకు స్తోత్రములు. మనుషులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు, రాజులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు అని చెప్పిన దేవా, మీకు స్తోత్రములు.
నన్ను ప్రేమించు వారిని ఆస్తికర్తలుగా చేయుదును, వారి నిధులను నింపుదునని చెప్పిన దేవా మీకు స్తోత్రములు. నేను నీకు ఉపదేశము చేసేదను, నీవు నడవవలసిన మార్గమును నీకు బోధించెదను అని చెప్పిన దేవా మీకు స్తోత్రములు. నీతో యుద్ధము చేయు వారితో నేనే యుద్ధము చేసేదనని చెప్పిన దేవా మీకు స్తోత్రములు. నేను మీతో కూడా నివసించుదును, మీలో ఉందును అని చెప్పిన దేవా మీకు స్తోత్రములు. నేల నుండి దరిద్రులను లేవనెత్తువాడా, పెంటకుప్ప మీద నుండి బీదలను పైకెత్తువాడా మీకు స్తోత్రములు. తండ్రి లేని వారిని, విధవరాండ్రను ఆదరించి వారిని ఆదుకొనువాడా మీకు స్తోత్రములు. ఇజ్రాయేలీయుల మొర ఆలకించి వారిని ఐగుప్తు దేశపు బానిసత్వం నుండి విడిపించిన దేవా మీకు స్తోత్రములు. ఎర్ర సముద్రమును 2 పాయలుగా చీల్చి ఆరిన నేల మీద ఇజ్రాయేలీయులను నడిపించిన దేవా మీకు స్తోత్రములు. ఆకాశము నుండి మన్నాను కురిపించి ఇజ్రాయేలీయులను పోషించిన దేవా మీకు స్తోత్రములు. బండ నుండి నీరు పుట్టించి ఇజ్రాయేలీయుల దప్పిక తీర్చిన దేవా మీకు స్తోత్రములు. పగలు మేఘస్తంభమై రాత్రి అగ్నిస్తంభమై ఇజ్రాయేలీయులను నడిపించిన దేవా మీకు స్తోత్రములు. ఇజ్రాయేలీయుల స్తుతుల ద్వారా యెరికో కోటగోడ కూల్చివేసిన దేవా మీకు స్తోత్రములు. ఇజ్రాయేలీయుల కనాను యాత్రలో 40 సంవత్సరములు వారి బట్టలు పాతగిలిపోకుండగా, వారి చెప్పులు అరిగిపోకుండా నడిపించిన దేవా మీకు స్తోత్రములు. ఇజ్రాయేలీయులను ఐగుప్తు దేశము నుండి పాలు తేనెలు ప్రవహించే కనాను దేశానికి చేర్చిన దేవా మీకు స్తోత్రములు. నోవహును తన కుటుంబాన్ని జలప్రళయము నుండి రక్షించిన దేవా మీకు స్తోత్రములు. బానిసగా అమ్మబడిన యోసేపును హెచ్చించి అదే దేశానికి ప్రధానిగా చేసిన దేవా మీకు స్తోత్రములు. గొర్రెలు కాచుకునే దావీదుని లేవనెత్తి రాజుగా తరువాత చక్రవర్తిగా హెచ్చించిన దేవా మీకు స్తోత్రములు. యెహోషువ ప్రార్థించగా సూర్యచంద్రులను నిలిపిన దేవా మీకు స్తోత్రములు. ఎహెజ్కేలు ప్రార్థించగా ఎండిన ఎముకలకు జీవం పోసిన దేవా మీకు స్తోత్రములు. హిజ్కియా ప్రార్థించగా ఆయుష్ పొడిగించిన దేవా మీకు స్తోత్రములు. ఏలియా ప్రార్థించగా ఆకాశము నుండి అగ్నిని దింపిన దేవా మీకు స్తోత్రములు. దానియేలు ప్రార్థించగా సింహాల నోళ్లను మూసి అతనిని రక్షించిన దేవా మీకు స్తోత్రములు. షద్రక్, మేషక్, అబేద్నగోలను అగ్నిగుండం నుండి రక్షించిన దేవా మీకు స్తోత్రములు. ఎలుగుబంటిని, సింహాన్ని చంపడానికి దావీదుకు శక్తినిచ్చిన దేవా మీకు స్తోత్రములు. హానోకు, ఏలియాలను మరణం లేకుండా పరలోకానికి తీసుకువెళ్లిన దేవా మీకు స్తోత్రములు. తల్లిదండ్రులు లేని అనామకురాలైన ఎస్తేరును దీవించి మహారాణిగా చేసిన దేవా మీకు స్తోత్రములు. అన్యురాలు విధవరాలైన రూతును ఆదుకొని ఆశీర్వదించి యేసుక్రీస్తు వంశావళిలో చేర్చిన దేవా మీకు స్తోత్రములు. 90 సంవత్సరాల వృద్ధాప్యం కలిగిన శారాకు గర్భఫలమిచ్చిన దేవా మీకు స్తోత్రములు. దేవునితో సమానంగా ఉండే భాగ్యాన్ని విడిచిపెట్టి మనుష్యుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని రిక్తునుగా చేసుకున్న యేసయ్యా మీకు స్తోత్రములు. ఇమ్మానుయేలుగా నిరంతరము మాకు తోడైయుండుటకు దిగివచ్చిన యేసయ్యా మీకు స్తోత్రములు. నశించిన దానిని వెతకి రక్షించుటకు దిగివచ్చిన యేసయ్యా మీకు స్తోత్రములు. లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల మీకు స్తోత్రములు. ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేతునని చెప్పిన దేవా మీకు స్తోత్రములు. కానాను విందులో నీటిని ద్రాక్షారసంగా మార్చిన యేసయ్యా మీకు స్తోత్రములు. 5 రొట్టెలు 2 చేపలను ఆశీర్వదించి 5,000 మందికి పంచిపెట్టిన యేసయ్యా మీకు స్తోత్రములు. దయ్యములను వెళ్ళగొట్టిన యేసయ్యా మీకు స్తోత్రములు. కుంటివారికి నడకనిచ్చిన యేసయ్యా మీకు స్తోత్రములు. మూగవారికి మాటనిచ్చిన యేసయ్యా మీకు స్తోత్రములు. గ్రుడ్డివారికి చూపునిచ్చిన యేసయ్యా మీకు స్తోత్రములు. కుష్ఠురోగులను బాగు చేసిన యేసయ్యా మీకు స్తోత్రములు. శతాధిపతి దాసుని రోగమును మాట మాత్రము సెలవిచ్చి బాగు చేసిన యేసయ్యా మీకు స్తోత్రములు. 12 ఏండ్ల నుండి రక్తస్రావం గల స్త్రీని బాగు చేసిన యేసయ్యా మీకు స్తోత్రములు. 18 ఏండ్ల నుండి నడుము వంగిపోయిన స్త్రీని బాగు చేసిన యేసయ్యా మీకు స్తోత్రములు. 38 ఏండ్ల నుండి కోనేటి వద్ద పడి ఉన్న రోగిని బాగు చేసిన యేసయ్యా మీకు స్తోత్రములు. చనిపోయిన యాయూరు కుమార్తెను బ్రతికించిన యేసయ్యా మీకు స్తోత్రములు. చనిపోయిన నాయీను విధవరాలి కుమారుని బ్రతికించిన యేసయ్యా మీకు స్తోత్రములు. చనిపోయిన లాజరును 4 రోజుల వ్యవధి తరువాత సమాధి నుండి లేపిన యేసయ్యా మీకు స్తోత్రములు.
మా దోషములను బట్టి నలుగగొట్టబడిన యేసయ్యా మీకు స్తోత్రములు. మీరు పొందిన దెబ్బల చేత మాకు స్వస్థత కలుగజేస్తున్న యేసయ్యా మీకు స్తోత్రములు. నీ రక్తం ఇచ్చి మమ్మల్ని కొనుక్కున్న యేసయ్యా మీకు స్తోత్రములు. మా దరిద్రతను కొట్టివేసి మమ్ములను ధనవంతులుగా మార్చడానికి మా కోసం దరిద్రుడిగా మారిన యేసయ్యా మీకు స్తోత్రములు. శాపగ్రస్తమైన మా జీవితాలను మార్చి మమ్మల్ని ఆశీర్వదించడానికి మా కోసం సిలువలో శాపగ్రస్తుడిగా మారిన యేసయ్యా మీకు స్తోత్రములు. మా పాపముల నిమిత్తం సిలువ శిక్షను అనుభవించి మా కోసం సిలువలో మరణించిన యేసయ్యా మీకు స్తోత్రములు. మాకు దీర్ఘాయువు ఇవ్వడానికి మా కోసం అర్ధాయువులో మరణించిన యేసయ్యా మీకు స్తోత్రములు. సమాధిని గెలిచి మరణపు ముళ్ళును విరిచి మృత్యుంజయునిగా 3వ దినాన తిరిగి లేచిన యేసయ్యా మీకు స్తోత్రములు. యేసు రక్తము ద్వారా ప్రతి పాపము నుండి మమ్మల్ని పవిత్రపరుస్తున్న దేవా మీకు స్తోత్రములు. యేసు రక్తము ద్వారా మాకు విమోచన కలుగజేసిన దేవా మీకు స్తోత్రములు. యేసు రక్తము ద్వారా మా మనస్సాక్షిని శుద్ధి చేస్తున్న దేవా మీకు స్తోత్రములు. యేసు రక్తము ద్వారా మమ్మల్ని ఉచితంగా నీతిమంతులుగా మార్చిన దేవా మీకు స్తోత్రములు. అపవాది శక్తులపైన మాకు జయమిచ్చిన యేసయ్యా మీకు స్తోత్రములు. అపవాది తలను సిలువలో చితకద్రొక్కిన యేసయ్యా మీకు స్తోత్రములు. సాతానును మా కాళ్ల క్రింద శీఘ్రముగా చితక త్రొక్కిస్తానన్న యేసయ్యా మీకు స్తోత్రములు. జీవిత కాలమంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించిన యేసయ్యా మీకు స్తోత్రములు. మీ సిలువ మరణం చేత అపవాదిని వాడి అనుచరులను నిరాయుధులుగా చేసి మాకు జయోత్సాహం ఇచ్చిన యేసయ్యా మీకు స్తోత్రములు. మాలో ఉండి మమ్మల్ని పాపమును గూర్చియు నీతిని గూర్చియు తీర్పును గూర్చియు ఒప్పింప చేయుచున్న పరిశుద్ధాత్మదేవా మీకు స్తోత్రములు. మమ్మల్ని సర్వసత్యములోనికి నడిపించుచున్న పరిశుద్ధాత్మదేవా మీకు స్తోత్రములు. సంభవింపబోవు సంగతులను మాకు తెలియజేయుచున్న పరిశుద్ధాత్మదేవా మీకు స్తోత్రములు. ఉచ్చరింప శక్యము గాని మూలుగులతో మా పక్షముగా విజ్ఞాపన చేయుచున్న పరిశుద్ధాత్మదేవా మీకు స్తోత్రములు. సమస్తమును మాకు బోధించుచున్న పరిశుద్ధాత్మదేవా మీకు స్తోత్రములు. మా కోసం నిరంతరం తండ్రికి విజ్ఞాపన చేయుచున్న యేసయ్యా మీకు స్తోత్రములు. పరలోకంలో మా కొరకు నివాసములు ఏర్పరచుచున్న యేసయ్యా మీకు స్తోత్రములు. ముత్యపు గుమ్మాలు కలిగి బంగారపు వీధులు కలిగిన పరిశుద్ధ పట్టణానికి మమ్మల్ని తీసుకువెళ్ళబోచున్న యేసయ్యా మీకు స్తోత్రములు. పరలోకానికి మమ్మల్ని తీసుకువెళ్ళుటకు త్వరలో రాబోచున్న యేసయ్యా మీకే స్తోత్రములు. దేవుడు మిమ్మును దీవించును గాక. ఆమెన్.